ఆ తర్వాత అది ధూపం. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి అని చూపుడు వేలు మధ్యలో బొటన వేలు చేర్చి అమ్మవారికి ధూపం ఇవ్వాలి. ఇది ముద్ర. ధూపం ఎలాగో చాలా చోట్ల దొరుకుతున్నది. అగరవత్తులో ధూపు స్టిక్కో వెలిగించి ఆ ధూపం చూపించండి. ఆ తర్వాత దీపాన్ని దర్శింపచేయాలి. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఈ మధ్యవేలు మధ్యలో బొటనవేలులా చేరిస్తే అది దీపముద్ర. కుదిరితే చక్కగా ఓ ప్రమిద తీసుకుని అందులో ముందు నెయ్యి పొయ్యాలి. నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనె వంటి వెయ్యండి. ఆ తర్వాత నూనె నెయ్యో వేసిన తర్వాత 3 ఒత్తులు వెయ్యాలి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. ఇది మనకి దీపారాధనకి సంబంధించిన శ్లోకం. అనగా ప్రమిద పెట్టాక ముందు అందులో నెయ్యి పోయము. సాధ్యం నేతితో కూడినది. నెయ్యి పోసిన తర్వాత ఒత్తేయమన్నారు కానీ ఒత్తి వేసాక నెయ్యి పోయమనలేదు ఈ శ్లోకంలో. కాబట్టి ముందు ఆజ్యం పొయ్యాలి. ఆ తర్వాత త్రివర్తి సంయుక్తం అంటే 3 ఒత్తులతో కూడినది. 3 కలిపి ఒక ఒత్తి చేసినా పర్వాలేదు, లేదా 3 విడివిడిగా ఉంచాలి. 2 ఒత్తులు కాదు, 3 ఉండాలన్నమాట. అప్పుడు వహ్నినా యోజితం ప్రియం, దానికి నిప్పు పెట్టు అన్నారు. మళ్ళీ మనకు అనుమానం, ఏమంటే అగ్గిపెట్టితో దీపం వెలిగించకూడదన్నారు కొంతమంది, అదేదో పెట్టితో వెలిగించమన్నారు. ఇది ఉట్టి అబద్ధం.